హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు చూపించబోయే వీడియోలో పాప్కార్న్ మేకింగ్ అండ్ కచ్ వర్క్ స్టిచ్. మొన్న శారీస్ పెట్టినప్పుడు కొంతమంది అడిగారు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో పాప్ అండ్ జాయ్ ప్రీమియం పాప్కార్న్ కర్నల్స్ అని మా అమ్మ తెచ్చారు. ఇవి గ్లూటెన్ ఫ్రీ అండ్ నాన్ జిఎంఓ అని అన్నారు ప్యాకింగ్ మీద. ఇది 1/2 కిలో విత్తనాలు అండి, ఇవి కార్న్ సీడ్స్. ఇవి వచ్చి 50 రూపీస్ అని చూపిస్తోంది. సో ఎయిర్ ఎక్కడ పాస్ అవ్వకుండా టైట్గా ప్యాక్ చేశారు. జస్ట్ మనం ఇలా నైఫ్ టచ్ చేయగానే లూజ్ ప్యాకెట్ అయిపోతుంది చక్కగా. మీ అందరికీ తెలిసిందే కదా పాప్కార్న్ ఎలా చేసుకుంటాము అని. సో యాక్చువల్గా ఇవి తేవడానికి కారణం పాప. సో పాపాన్ అని ఈ మధ్య మొదలుపెట్టింది, 1-2 సార్లు తిని. సో అప్పటి నుంచి ఇంకా చేసి పెడదామని తీసుకొచ్చారు. సో నేను చేస్తున్నాను దీన్ని. చూసారా, జస్ట్ చిన్న హోల్ పెడితే గాలంతా బయటకు వచ్చేసి ఇలా లూజ్గా వచ్చింది. అండ్ బాగా కుక్కర్ థిక్ బాటమ్ ఉన్న వెజల్ తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నా. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, పసుపు నేను ఆయిల్ ఎందుకు వేసానంటే పచ్చివాసన పోవాలని. మీకు పసుపు అక్కర్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకుంటామంటే వేసుకోవచ్చు. సో మీరు ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటానంటే వేయండి. అండ్ ఇక్కడ బాగా హీట్ ఎక్కిపోయింది. సాల్ట్ కలర్ కూడా, టర్మరిక్ కలర్ కూడా మారింది, చూసారా. ఇప్పుడు నేను కొన్ని విత్తనాలు ఇందులో వేసేసుకున్నాను అండ్ లిడ్ని రివర్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మీకు సౌండ్స్ వస్తాయి, వింటున్నారు కదా. ద కార్న్ కెనల్స్ ఆర్ పాపింగ్ అప్. సో మనకి పాప్కార్న్ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైందా? పాప్ అవుతాయి కాబట్టి సీడ్లో నుంచి ఫ్లవర్ లాగా పాప్కార్న్ అని అన్నమాట. ఇందులో మీకు అవైలబుల్గా ఉన్న ఫ్లేవర్స్ మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా కానీ మీకు నచ్చినవండి. సో ఇక్కడ నేను జస్ట్ సాల్టెడ్వి చేస్తున్నా, చిన్న పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసి. చూసారు కదా ఇందాక కొంచెం సేపు ఎలా డాన్స్ చేసాయో, మొత్తం కలిపి తక్కదీమి తక్కజను అంటున్నాయి మొత్తం. సో చక్కగా మనకి ఫ్లవర్ లాగా విచ్చుకున్నాయి. పైనుంచి నేను అలా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను రుచికి తగినంత. అలానే ఎక్కువ వేయట్లేదు, మరీ సాల్టీగా అయిపోతాయి కదా. అండ్ కొంచెం 1/4 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం అలవాటు చేయాలి కదా పిల్లలకి, అండ్ మనకైనా రుచి ఉంటుంది కదా, టేస్ట్ బడ్స్ కోరుకుంటున్నాయి. మీకు కావాలంటే వీటిని తర్వాత మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. కొంచెం కెచప్ కానీ ఏదైనా వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. బట్ మేము ఇలాగే పట్టుకొని వెళ్ళి సినిమా చూస్తూ కూర్చున్నాము. సో అంజలి సిఐడియో మూవీ చూసాను నిన్న, నయనతారది. సో అయిపోయింది తినడం కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీకు ఎలా అనిపించిందండి పాప్కార్న్ మేకింగ్? మీరు ఇంత ఈజీగా చేస్తారా? మనకి ఇప్పుడు ఫ్లేవర్స్ అవన్నీ వేసిన ప్యాకెట్స్ కూడా రెడీమేడ్ దొరికేస్తున్నాయి కదా. సో అవి ట్రై చేయండి. పాప్కార్న్ ఎలా ఉంది, బాగుందా? మీరు కూడా చేసుకోండి. యాక్చువల్ సమ్మర్ కదా, పిల్లలందరూ కజిన్స్ అందరూ ఉంటారు, పిల్లలకి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సో నన్ను శారీస్ కలెక్షన్ పెట్టినప్పుడు అమ్మ చేతి కుట్లవి ఇలా కచ్ వర్క్ డిజైన్ చూపించమనండి అని అడిగారు కదా. సో ప్రజెంట్ అమ్మ ప్రణవ్యది ఒక 1/2 పట్టు క్లాత్ మీద స్టిచ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఆల్రెడీ అవుట్లైన్ అన్నీ వేసి కొన్ని ఫిల్ చేశారనమాట. ఇంకా అవుట్లైన్ వేయడానికి లేకపోతే నా కోసం చాక్ పీస్ తీసుకుని ఒక పార్ట్లో వేసి చూపించారు. నేను మీకు అది స్లో మోషన్లో ఏ వాయిస్ లేకుండా పెడతానండి, ఈజీగా అర్థం అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఇంకా ఉంటాను కదా రేపు ఈవినింగ్ లోపల నేను పోస్ట్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే. సో యాక్చువల్గా వీటికి ఫినిషింగ్ చేసే ముందు ఫాయిల్ మిర్రర్స్ వేద్దామని అనుకుంటున్నారు. చూడండి, లంగాని 3 కలర్స్లో వేశారు. బార్డర్ వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్, ఫ్లవర్ అంతా ఎల్లో అండ్ కల్నేత రెడ్ అన్నమాట. మధ్యలో మిర్రర్ వచ్చేలాగా ప్లాన్ చేసి ప్రింట్ వేయించుకున్నారు. ఇక్కడ నుంచి నేను మీకు వాయిస్ లేకుండానే
ప్లే చేస్తానండి. అండ్ ఇలా చాక్ పీస్‌తో గీస్తున్నారు చూసారా?
మీ అందరికీ కచ్ వర్క్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ రాయండి. ఇంకెలాంటి స్టిచెస్ ఏమైనా చూడాలనున్నా చెప్పండి. Thank you so much for watching. Take care. Bye. See you in another video.